మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని మౌనముని అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఎంతటి కాంట్రవర్షియల్ టాపిక్స్ టైంలోనైనా నోరు మెదిపేవాడు కాదు. ఆయన తరపున ఎవరన్నా మంత్రుల చేత స్టేట్మెంట్లు సోనియా గాంధీని ఇప్పించేది. ఆయన తన ఎదురుగుండా నోరు విప్పకూడదు, ప్రధానమంత్రి స్థాయిలో పెద్దగా ఎదగకూడదని సోనియా గాంధీ అనుకుంది అనేటటువంటి వాళ్ళు అందరూ విమర్శిస్తుంటారు. బట్ ఆయన మెంటాలిటీనే అది. అందువలన ఆయన ప్రధానమంత్రిగా మాత్రం పెద్ద ఆయన కాబట్టి ఆయన ఉండనిచ్చి మిగతా కథంతా సోనియా గాంధీ నడుపుతుంది అన్నటువంటిది మిగతా వాళ్ళు చెప్పుకొచ్చారు. అది పక్కన పెడితే నరేంద్ర మోడీ మౌనమునే. ఎట్లాగా ఎట్టబడితే అట్లా మాట్లాడరు. ఏది అంటే రాజకీయ పరంగా బాగా మాట్లాడతారు. కాంట్రవర్షియల్ టాపిక్స్ టైంలో ఎలక్షన్స్ని అడ్డుపెట్టి ఆ ప్లేస్ దగ్గర మాట్లాడుతుంటారు కాబట్టి ఎట్లా పడితే అట్లా గవక్కన మాట్లాడారు. ఇప్పుడు తాజాగా కీలకమైన వ్యాఖ్యలే చేసుకొచ్చారు. ప్రపంచంలో మన దేశంలో టెర్రర్ దాడులు జరిగితే గతంలో లాగా పెద్ద దేశాలకు సాక్ష్యాల ఫైల్స్ పంపించి సాయం అడుక్కునేది లేదు. టెర్రరిస్టులు ఎక్కడ ఉంటే ఆ దేశంలో లేపేస్తాం. ఇది ఆయన చెప్పినటువంటి మాట. ఇదివరకు ఏంటంటే మన దేశం మీదన పాకిస్తాన్ని ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చేస్తే మనం అమెరికా యూరోప్ దేశాలకు పంపిస్తే వాళ్ళు పాకిస్తాన్ అడిగితే అబ్బాయి వాళ్ళేం మాకు సంబంధం లేదండి, వాళ్ళందరూ కాశ్మీరీ సమరయోధులు అంటే కాదండి వాళ్ళు తీవ్రవాదులు అని మనం చెప్తే మేము చూస్తామని అంటారు. ఈలోపు పుణ్యకాలం గడిచిపోతుంది, మనం ఎదవల్లాగా మిగిలిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. ప్రపంచంలో ఎక్కడున్నా లేపేస్తున్నారు. పాకిస్తాన్లో 20 మందిని లేపేసినటువంటి తెగువతో నరేంద్ర మోడీ ఈ స్పీచ్ ఇస్తున్నారు.